హాయ్ ఫ్రెండ్స్, పల్లి చట్నీ ఇంకా ఇడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎవరు చేసినా ఎవరి స్టైల్లో చేసినా చాలా టేస్టీగా అనిపిస్తుంది. కొంతమంది ఎండుమిర్చి వాడతారు, కొంతమంది పచ్చిమిర్చి వాడతారు. నేనైతే ఎండుమిర్చితో చేస్తున్నాను. ఎలా చేసినా కానీ ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇంకొచ్చేసి మనం ఇడ్లీ పెట్టిన తర్వాత ఇంట్లో అందరు తినేసిన తర్వాత మన పని అంతా అయిన తర్వాత మనం తినేటప్పటికి చాలా లేట్ అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ ఇడ్లీ మీద పైన లేయర్ ఎండిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలా ఇడ్లీలు ఎండిపోకుండా ఉండాలంటే నేను ఒక టిప్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. మనం ఇడ్లీ పిండి కలిపేటప్పుడు మన సాల్ట్ వేసి కలుపుతాం కదా, అప్పుడే ఒక గరిటె నూనె వేసి బాగా మిక్స్ చేసి మనం ఇడ్లీ కనుక పెట్టినట్లయితే ఆ ఇడ్లీలు పైన లేయర్గా ఎండకుండా వస్తాయి. ఎంత లేటుగా తిన్నా కానీ మన పని అయ్యేంత వరకు స్మూత్గానే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.